పెట్టావా? గొడవ పెడతాడంటే గొడవ పెడతావా? నీకు పెట్టవా? పుట్టినాయి కాదమ్మ గట్టిదయము పావు సేరు ముక్క పొడక ఎక్కువయం. చూసేవాళ్ళు అట్లా నాకు కోసింది పెట్టుకుంటారని అడగలేదా? దీంట్లోదైనా నిద్రైనా ఇందులో కొట్టు 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 మామా కుంటా కొట్టు మామా. మీరిద్దరు పక్క పక్కన ఉన్నారు కదా, అదే స్ట్రైట్ ఉందా? కెమెరా పెడుతున్నారు అది మరి కెమెరా బొక్కలు పెడతాయింది. లడ్డు మిఠాయి నీకు వెరైటీ కలుస్తారు ఏంటిది అరిచేటప్పుడు బూత్ అంట. అమ్మో అతివ్రత పత్తి గింజల్లాగా అయిపోతున్నారమ్మా. బూత్ అంటే తెలియనట్టు అస్సలు రావండి. అంతే ఏమొచ్చు మరి? వచ్చా? కొట్టు 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 మామా కుంటా కొట్టు మామా. బ్రో చిల్ బ్రో 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 చిల్ బ్రో బ్రో. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈ రోజు మనం ఇద్దరు ఉన్నారండి ఇక్కడ, అక్క చెల్లెలు అంట, సారీ చెల్లి అక్క అంట. ఎనీవే ఇప్పుడు వీళ్ళిద్దరితో చిన్న చిట్చాట్. అయినా మీ పేరు నాగేంద్రే బాగుంది, ఎందుకంటే నాగరాజు ఎప్పుడు నాగరాజు. నా పేరు నాగేంద్ర, నాగరాజ్ కాదు. నాగరాజు చేస్తాం మేము. సరే చెప్పు చెప్పు చెప్పు. ఇంతకి మీ ఇద్దరు ఎట్లా కలిసారు? మేము ఎట్ట కలిసాం మాతో? నేను జస్ట్ యాంకరింగ్. మేమిద్దరం కూడా అటాక్ షూట్ లో కలిసాం. మేమిద్దరం యాక్టర్స్. ట్రాక్టర్తో తొక్కిచ్చే అనిపిస్తుంది. ఎనీవే రోడ్ రోలర్ తో తొక్కిచ్చేస్తాం. ఎనీవే మీ ఇద్దరు నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? రోడ్డు రోడ్లాగానే ఉన్నారు కానీ. ఎనీవే మీరు ఏదో సిరీస్ చేశారంట, ఆ సిరీస్ ఏంటి? ఏదో సిరీస్ ఏంటి? నీకు తెలిసి అడిగావా తెలియక అడిగావా? తెలుసుకుందాం అని అడిగింది. సరే తెలుసుకొని మళ్ళీ అడిగి చెప్పండి. అదే మిమ్మల్ని అడుగుతున్నాను. తెలుసుకున్నాక అడగమలా. మేమిద్దరం అక్క చెల్లెళ్ళు అని చెప్పారు కదా, మేమిద్దరం అక్క చెల్లెలు ఎలా అయ్యాం, ఎక్కడ అయ్యాం, ఎప్పుడు అయ్యాం అని మీరు తెలుసుకొని మీరు చెప్పాలి. కనుక్కొని చెప్తాను. ఇప్పుడైతే ప్రశ్న చూడలేదా? చూడలేదండి. చూడకుండా మా ఇద్దరు అక్క చెల్లెళ్ళని ఎలా అన్నారు? అంటే మీరే చెప్పారు ఇందాక నాకు. ఏమని? నేను అక్కనే ఆ చెల్లెని. నేను అక్క అని చెప్పే, ఆత నా చెల్లి. అవునా? అది రివర్స్ అయిందా? సారీ. మా బావ. బాబా చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? కాసేపు ఆమె తీసుకుంటా, కాసేపు నేను తీసుకుంటా. మీరు చేతులు అయ్యా, చేతులు వెయ్యో అనుకుంటున్నావు ఏంది? నేనేం అనుకోవట్లేదు. తీసుకుంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? నేను తీసుకుంటా. ముందు ఆయన సిద్ధంగా ఉన్నాడా? నేను ఎత్తే ఏం లోపల ఏం అవ్వట్లేదు. నేను ఏం అవట్లేదు. లేదా లేదా ఉన్న పని చేయట్లేదు. లేదు మీరేం లేదు. నాలో ఏం లేదనా? మీరు సరే నాలో నేను ముందు లేదు తర్వాత చూద్దాం కానీ ఎటు తిరిగి ఉంది ఇప్పుడు ఏ షేప్ లో ఉంది చెప్పు. అమ్మా చెప్పండి, నిజంగా మీరు కరెక్ట్ చెప్పండి. నా వైపు తిరిగిందా అన్నట్టు తిరిగిందా? ఫేస్ కెమెరా కింద చూస్తావు బొమ్మ స్ట్రైట్ ఉందండి, స్ట్రైట్. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు సైట్ ఉండదు, సైట్ స్ట్రైట్. సరే ఒకసారి చూపుతా. అది చూడు. అది ఆ స్ట్రైట్ ఉందని మామూలు తెలుసు. మీది ఏ స్ట్రైట్ ఉంది అంటే వంకరగా ఉంటుంది కదా, ఇట్లా వంకరగా ఉంటుంది కదా. వంకరగా ఉండండి. నేను మీలో పాములుగా మెలిగి తెలియను కదా. మేము ఎప్పుడు స్ట్రైట్ మా వంకరలు వంకరలు ఉండవు. స్ట్రైట్ గానే ఉంటుంది నాకు ఫేస్. సరే ఇప్పుడు ఏం విషయం చెప్పు. అంటే మీ ఇద్దరు కలిసి అక్క ఇలాంటి జాకెట్ నాకు కూడా కదా, నా రూమ్ తీసుకొచ్చి వద్దులే. ఇప్పుడు ఆ కంపు తింది నాకు వదిలే. పర్ఫ్యూమ్ వేసారా లేదా? ఏది అండర్వేర్ వేసుకున్నాం. పర్ఫ్యూమే అలవాట్లేదంట. మీరు అండర్వేర్ వేసుకోలేదంట, చూపించారేంటి మా సిస్టర్ కి? ఇందాక కనపడింది నాకు ఇట్లా అన్నప్పుడు. అండర్వేర్ అయిపోతే ఏంటండి మీరు? అబ్బాయిలు అన్నాక రక్షణ కవచం ఇంపార్టెంట్ కదా. లోపల ఇంకో కవచం కూడా వేసుకోవాలి. సిరీస్ చేసినంత మాత్రం మరీ ఇంత దారుణంగా వైలెట్. హలో మేమేం చేసాము? మేము మామూలుగా మాట్లాడి అంతే. మేమేమైనా మీ మీద యుద్ధం చేసామా? అంటే మీకు చేసేది వదలకుండా మేము యుద్ధం చెప్తూనే ఉంటావా? సరే కానీ ఏంటి మ్యాటర్? మమ్మల్ని పిలిచారు సరదాగా నిన్ను ఎంటర్ చేయము. నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా నేను చేయమంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మాకు యాక్టివిటీ కావాలి, మంచిగా ఉండాలి. నేను మిమ్మల్ని యాక్టివేట్ చేద్దాం కదా, మీరు డీయాక్టివేట్ చేసేది కనిపిస్తున్నాను నాకు. సరే నువ్వు ఒక క్వశ్చన్ మేము ఆన్సర్ చెప్తాం. ఆమె అడుగు నన్ను అడుగు నేను కూడా చెప్తాను. ఓకే ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు?
ప్రస్తుతానిక ఏమన్నా నేద్దామని చూస్తున్నాను. ప్రస్తుతం నేనైతే మీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ అండి. అడిగి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. చాలండి ఇప్పుడు చెప్పండి పర్లేదు. ఏం చెప్పను ఇంకా అడ్బోదా చూపిస్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మీరు అడిపోయి చూపిస్తారా ఇక్కడే మాట్లాడి వినిపిస్తారా? నేను ప్రస్తుతం ఇక్కడే మాట్లాడదాం అనుకుంటున్నాండి. మరి ఏదో మాట్లాడి చెప్పు సమాధానం. ఎందుకు మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? చెప్పు. ఎందుకంటే ఎక్కడ మీరు మళ్ళీ ఇదైతే నా బాధ బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? నార్మల్గా ఒక్కడంటే ఏదైనా చేసుకోవచ్చు, అంటే మాట్లాడతాను. ఇద్దరు కలిసి మధ్యలో కూర్చొని నన్ను ఇద్దరు లేవా ఎవడో నీ ప్లేస్ ఇంకోటి ఉంటే పాట కట్టో ఇటు ఏదో చెప్తా ఉండేవాడు. కొట్టు 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 మామ కుంటా కొట్టు మామ. నేను వేస్తా ఉంటే నువ్వు తాగుతావు అక్క. వేస్తా ఉంటే నువ్వు నేను గాలం వేస్తాను, నువ్వు చేపలు లాక్కో అన్నట్టుంది. లేదు నేను చేపలు పట్టే టైప్ కాదు, చేపల కూర తినే టైప్. నువ్వే వచ్చి మా ప్లేట్ లో పడాలి. చేపలు బాగా కోసి కారం పెట్టే టైప్. పెన్నాళ్ళు ఉందా కానీ నాకు ఏదో కనపడుతుంది తెలుసా? చెప్పను చెప్తే మళ్ళీ దాసుకోవు. నేనా దాచుకోవాల్సిందే. దాచుకుంటాడు అది. నేను అసలు అన్నాను అక్క అదేని. మంచిగా మీరు ఇది జాకెట్ పక్కన తీస్తేనే బాగుంది. మంచిగా మెరూన్ కలర్ టీ షర్ట్ కనిపిస్తుంది. మీరు వైట్ కాబట్టి లుక్. ఆ పెళ్ళింది కదా నొప్పుకుంటా ఉంటుందా? లేదు మరి ఆడలు కరెక్ట్గా నొక్క చూపి. ఆ పెన్న మొక్కలేరని ఈ పెన్న పెట్టుకున్నారు. లేదు ఆడవాళ్ళ నొక్కలాగా పెట్టుకున్నాడు. మీరు అనుకునే పెన్ ఇది కాదండి, ఇది సైడ్ నొక్కడు పెన్. ఏది నొక్కోసారి. సో మొత్తానికి సైడే నొక్కుతాడు ఆయన, స్ట్రైట్ నొక్క. సైట్ గా ఉంటాయి కదా, సైడ్ గా నొక్కుతావు. ఇంట్లో తిన్నదాన్ని నేను సుతురాల దాన్ని చిన్నలు ఆయన సైడ్ వెళ్ళి వంకరగా చేయబెట్టారు. ఇట్లా వెళ్తావా? చేతులు పెట్టుకుంటాకి ఇట్లా వెళ్తా. ఇట్లా ఉంటది కదా, ఇట్లా వెళ్తావా? ఆ పెన్నుతో నొక్కుతావా? కష్టం అండి. మరి ఏది నొక్కుతావు నాకు అర్థం కాదు. కనీసం పెడతావా లేదా? అన్ని కష్టమే అయితే ఎలాగండి? మీరు ఒక నమ్మట్లేదు, ఒక మాట్లాడట్లేదు. మేము ప్రశ్నిస్తే ఇష్టంగా ఏదో చేద్దాం అని చెప్పి వచ్చానండి. అంటే ఇంటర్వ్యూ. ఓకే సరే, మీ ఇష్టమే మా ఇష్టమేండి. చెప్పండి చెప్పండి మీరు ఏదన్నా. కొట్టు 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 మామ కుంటా కొట్టు మామ. అది మీ ఇద్దరి పలానా వెబ్ సిరీస్ లో కలిసారు కదా? ఏ వెబ్ సిరీస్ పలానా అంటే పేరు కూడా ఎన్ని చేశారు మీ ఇద్దరు కలిసి? మేము చాలా చేసాం. చాలా అంటే కానీ మాకు ఫస్ట్ ఒకటి పేరు తెచ్చింది. ఏంటిది అనేది మీరు తెలుసుకోకుండా ఎట్లా అడుగుతారు క్వశ్చన్స్? వేసేస్తాను. దేనికి వచ్చాను అసలు? అంటే ఇంటర్వ్యూ అనేది నేను మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి కదండి. నా దగ్గర నుంచి తెలుసుకున్నా. అందరూ మా దగ్గర నుంచి తెలుసుకోవాలంటే ఎలాగండి? మేము కూడా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రాబ్లం, కానీ వేరే దేని గురించే కాదండి. నాకు చెప్పండి, మీ గురించి చెప్పండి. ఓకే మీరు అడగండి. ఓకే, మీ ఇద్దరికి ఏ వెబ్ సిరీస్ లో పేరు వచ్చింది? మాకు నయనతార అనే వెబ్ సిరీస్ లో మాకు బాగా పేరు వచ్చిందండి. అక్క చెల్లిగా యాక్ట్ చేసాం. దాని గురించి కొంచెం చెప్తే. ఏం చెప్పనా? అక్క చెల్లి వచ్చింది. ఇంకేం వచ్చింది? కట్టె కొట్టే తెచ్చాయి. ఏదమ్మా నీ కట్టుతో కొట్టి తీసుకెళ్ళదు. నీ కొడితే అసలు దెబ్బలు తగ్గుతాయి మాకు. మీ గట్టిగా అంత పవర్ ఉంది అసలు? అసలు ఎత్తుదా? మీ గట్టితో మమ్మల్ని కొట్టడానికి మేము అసలు అంత సీన్ ఇస్తామా? పట్టుకోగానే అయిపోతుంది. ఇంకెందుకు కొడతాం మమ్మల్ని? అంటే అంతవీకా మీరు? మా సిస్టర్ తెలిసిపోయింది అయితే పట్టుకోగానే అయిందంట. అసలు ఉందలే చూద్దాం పా. చూపిస్తారా? చూస్తాం. ఇటువంటి చూడండి, నన్ను మాత్రం మాట్లాడట్లేదు. సరే మాట్లాడు. సరే ఏ క్వశ్చన్ అడగాలి అడుగు. అడగండి. ఓకే, నయనతారలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ లో మీ ఇద్దరికి బాగా పేరు తెప్పించింది? చెల్లి క్యారెక్టర్. అంటే అక్క క్యారెక్టర్ సంక్రాంతి అయింది. అక్క క్యారెక్టర్ చెల్లి క్యారెక్టర్ వచ్చిందా? చూసారా, అక్క క్యారెక్టర్ సంక్రాంతి మనకే గొడవలు పెడతాడు. మేమైనా గొడవలు పడుతుంది. అందరూ ఏడు బాగానే ఉండింది కానీ మేము విడిపోతామేమో గొడవలు పడతామేమో అనుకుంటారు కానీ ఎవరు ఏం పేరు ఏదో కొంచెం పడొచ్చుగా. పెడుతున్నాం హ్యాపీ కదా. అసలు అక్క ఎదుటి వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వం. మేమే హ్యాపీగా ఉంటాం. నేనే మళ్ళీ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్. మీకు ఎదుర్కొన్న వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వకండి. వాళ్ళు పెట్టేది ఏమైనా పెడతావా? దాన్ని మా ఇద్దరు గొడవలు పెడతావా? ప్రస్తుతానికి అయితే రెండోది అనుకుంటున్నానండి. పెడతావా? గొడవ పెడతాడంటే గొడవ పెడతావా? నీకు పెట్టవా? పుట్టినాయి కాదమ్మ గట్టిదయము పావు సేరు ముక్క పొడక ఎక్కువయం. నాదేం పెడతానండి? నీ కెమెరా పెడతావా? నీ పెట్టవేంది? నేను పెట్టనండి, మీతో పెట్టేద్దామని. మాకెంత పెడతాం? మాకు ఉందా? అవన్నీ కదా, కానీ మీరు నయనతారలో మీకు బాయ్ ఫ్రెండ్స్ గా చేసిన వాళ్ళతోటి మీకు ఎంతకి దండం పెడుతుంది. ఏమి పెడుతుంది? ఇక్కడేం ఎత్తుకుంది. ఎక్కడే ఇటు నుంచి అటు వెళ్ళిందండి. ఇయర్ బడ్స్ అంటారండి అది. మామూలు ఇక్కడ నుంచి అటు బాగుంది. ఇయర్ బడా
అక్కడ ఇయర్బడ్ ఎవరో పెట్టుకున్నారండి చూపించండి ఒకసారి. అవగానే చూపి అది అవసరం నాకు చూపి. ఇద్దరికి ఒకసారి చూపి. సరే చూపి. అంటే ఇయర్బడ్ అక్కడ ఎలా ఉంటది? ఏమో నేను అది అనుకున్నట్టు వెళ్ళింది ఏమో అనుకున్నా. అరే ఏం కర్రా మరి ఇక్కడ కింద నుంచి చెవి దాకా పోతుందంటే ఇయర్బడ్ చూసేవాళ్ళు అట్లా నాకు కోసింది పెట్టుకుంటారని అసలు అడగలేదా? అంటే ఒకే ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేద్దాం నేను వచ్చాను, కానీ మీరు నన్నే ఇంత తిప్పలు పడుతున్నారు. లో అబ్బాయిల పరిస్థితి ఏంటి? అబ్బాయిలా వాళ్ళ ఇంకా నీలాగా ఎందుకుంటారు? వాళ్ళు పెద్ద కసిరాజాలు వచ్చేవాళ్ళు. రస్క్ రాజా అసలు ఆ షూటింగ్ వస్తున్నారంటే ఆ కసిలోనే వస్తారు. మీరు తెలుసుకొని రావాల్సింది. మరి మీరు మసిరాజాలని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే మసిరాజు నువ్వు రాపించుకుంటావు కదా, మీరు రాయంగానే రాపించుకోండి. ఎప్పుడు రాస్తామని వెయిట్ చేస్తున్నావు. రాస్తా పట్టుబా. ఎలా రాయను? కెమెరా ముందు రాయండి. కెమెరా ముందు మీరు రాస్తా ఉండవు కదా. మీరు కెమెరా ముందు ఇక్కడ చేసేది ఏం చేసాం మేము? ఏం చేసాం మేము? యాక్టింగ్. నేను చెప్పింది యాక్టింగ్. అదే మరి రాపించుకోసారి. రాసేది ఇక్కడ రా మరి ఇటు నా ఎదురు రా. కాదు నీకు అంత బాగుంటుందా? రాయిపో అంటున్నావు. బాగా వచ్చే పని అయితే బాగా రాసుకున్నాం. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎక్స్పెక్ట్ చేయడమే మేము చెప్తాం. అదే కాకుండా ఇంకా ఎన్ని చేశారు? అది కాకుండా ఇంకేం చేయను. అదే చేస్తారు 24 hours షూటింగ్. అంటే వెబ్ సిరీస్ గురించి చెప్తున్నారా? కాదు, ఇది ఒకసారి తీసారు ఆయన ముఖానికి. అది మొహానికి పెట్టి రాసుకునేది కదా, ముక్కులో పెట్టుకుని పీల్చుకుని. సరే అది ఇట్లానే దీంట్లో దైనా నిద్రైనా ఇందులో కొట్టు 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 మామా కుంటా కొట్టు మామా. ఒక్కరు పీల్చుకునేది. ఇది నీ తీసిందిలో దైనా నేను తీసేస్తా. నాది లేదు. నీకు లేదా? లేదా బాగా లేదా? అంత బాగా ఇంకేంది వేస్ట్ బాగా ఇంకా లేదు. అది మ్యాటర్. అందుకే ఎందాక నుంచి ఆయన నాకు అడ్డు వెళ్ళట్లేదు, ఇటు వంకర తిరగట్లేదు, అటు వంకర తిరగట్లేదు అంటున్నాను. మామూలుగా అయితే అమ్మాయిలు అటుంటే అటు తిరుగుద్ది, ఇటు ఇటు తిరిగింది. కానీ మీరు ఇద్దరు పక్క పక్కన ఉన్నారు కదా, అదే స్ట్రైట్ ఉందా? కెమెరా పెడుతున్నారు అది మరి కెమెరా బొక్కలు పెడతాయింది. లడ్డు మిఠాయి నీకు కెమెరా కూడా పక్కన ఉండిద్దిగా. అదిగో ఆ బొక్కలని చూస్తున్నారు. అదే బొక్క. అంటే నాకు రేపు ఉంది జనాలతోటి. కారు మీకు ఎన్ని బొక్కలు ఉన్నాయి? మనిషి నోడికి 900 మాత్రమే ఉంటాయి. కారు మామూలుగా 2 బొక్కలు ఉంటాయంట నిజమేనా? సరే ఒక్కొచ్చిన మళ్ళీ చెప్పాలి నాకు సంబంధం. 2 కాయల మధ్య ఒక బ్యాట్ ఎలాడుతూ ఉంటుంది ఏంటది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పాలి చెప్తా ఉన్నారు చెప్పండి. చెప్పండి. 2 కాయల మధ్య ఒక బ్యాట్ ఎలాడుతుంది ఏంటది? నిమ్మకాయ కర్ర. 2 కాయల మధ్య నిమ్మకాయ ఏలాడుతా? ఇంకేం ఏలాడదా? అదేంటి నాకు ఇంకేదో ఏలాడుతుందని చెప్పారు. ఆయనకి లేదని చెప్పాడు కదా, ఆయనకి ఎలా తెలుస్తుంది అడుగుతారు. సారీ. ఓ మై గాడ్, సారీ సారీ. ఏమిటో ఉన్నా ఊరికి అడగాలి. అట్లా 2 కాయల మధ్య ఒకటి ఏలాడుతుంది. నాకెవరు ఉండిందా ఏంటి? నాకు కూడా లేదండి. సరే ముందు మీకే తెలియదు, మళ్ళీ నన్ను క్వశ్చన్ నాకు లేదని చెప్పాను. తెలియదని చెప్తున్నాను కదా. మొగడు కదా, నేను అదే చెప్తున్నా. మీకు తెలుసా? కాదంట నేను మొగడు అయితే నేను తెలుసా నీకు? తీసి చూపించేది. ఇప్పుడు నా సరే ఇంకో క్వశ్చన్ అంతా అడుగుతా నేను. ఇదిగో పెట్టగానే గట్టి కలుస్తారు అమ్మాయిలు. ఏంటిది? లోపల పెట్టగానే గట్టి కలుస్తారు అమ్మాయిలు. ఇంజెక్షన్. లోపల పడతారా కింద పెడతారా? మీరు లోపల పెట్టించుకుంటారు ఇంజెక్షన్. వెరైటీ కలుస్తారు. ఏంటిది? అరిచేటప్పుడు ఏంటిదో చెప్పు. నాకు తెలియదు. అంటే ఎప్పుడు మీరు వెళ్ళలేదా? సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. వచ్చే కొద్ది పెద్దది అవుతాయి. ఏంటిది? వచ్చే కొద్ది పెద్దదైతే తెలియదు మీకు? ఏమీ తెలియదు పాపం బిడ్డ, పసిబిడ్డ. అసలు ఉందా లేదా చెప్పి ఫైనల్ వెళ్ళిపోతాం మేము. ఉందంటే ఇక్కడ కూర్చుంటాం కాసేపు, లేదంటే వెళ్ళిపోతాం. ఏది మాట్లాడలేదు మిగతా కెమెరా ఉంది. కెమెరా ఉందాయా? కెమెరా మేమే ఆడ పెట్టుకోం. ఎక్కడంటే అక్కడ పెట్టుకోండి. పక్కది ఇందాక మేము ఉంది కదా, దాని గురించి ఏమన్నారు? అడిసి మనం దిగుతున్నాడు. చెప్పు ఏమన్నారు? ఇంతకీ బూత్ అంట. అమ్మో అతివ్రత పత్తి గింజల్లాగా అయిపోతున్నారమ్మా. బూత్ అంటే తెలియనట్టు. అస్సలు రాదండి. అంతే ఏమొచ్చు మరి? వచ్చా
కొట్టు 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 మామ కుంట కొట్టు మామ. బూతులు రావు అన్నారు, ఓకే, ఇంకేమొచ్చు? అదే వచ్చా అని అడుగుతున్నా. ఏం వచ్చాయి? వేయించుకుంటారా చేస్తారా? మీరు వేసే టైపా వేయించుకునే టైపా? చెప్పారు వేయించుకున్న అయిపోతే వేసేది అయిపోతే వద్దు వేస్ట్. మీకు ఏం కావాలి? ఇప్పుడు అడిగిన మీకు చెప్పాలి. సమాధానం చెప్పట్లా మీరు. మీకు ఏం సమాధానం కావాలి చెప్పండి, ఇప్పుడు నేను మొత్తం చెప్తాను చెప్పండి. కాదు, బెడ్రూమ్ లోకి వెళ్ళగానే అమ్మాయిని పట్టుకుని ఆడతారు ఏందని? దిండు దిండు పట్టుకుని ఆడతారా? ఇంట్లో ఆడుకోలేరా? రూమ్ లోకి వెళ్ళి ఆడుకుంటారు. అన్నారు బెడ్రూమ్ లోనే కదా దిండు ఉండేది. అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయి బెడ్రూమ్ లో ఏం చేస్తారు కదా, అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయి పట్టుకుని ఆడుతా ఉంది ఏంది? అమ్మాయి ఫోన్ ఇంట్లో ఆడదా, బయట ఆడదా, రోడ్డు మీద ఆడదా, ఆడ ఉచ్చకెళ్ళినప్పుడు కూడా ఆడచ్చు. అంటే మరి అబ్బాయి దగ్గర ఉన్న ఫోన్ లో గేమ్స్ ఎక్కువ ఉంటాయి. అవును, అబ్బాయి దాంతోనే ఆడతారు గేమ్స్. మరి మీరు ఆడారు? మీరు గేమ్లు ఆడారా? నేను అబ్బాయి దాంతో కాదు నాన్న, నీ ఫోన్ ఉంది కదా, వాడుతూ ఉంటావు. మీరు ఎన్ని గేమ్లు కాదు, నీ ఫోన్ లేకుండా ఎప్పుడు బయటకు వచ్చావా? పబ్జి గేమ్ ఆడతారా? కంట్రోల్ పబ్జి ఆడతారు ఉంటారు. పబ్జి గేమ్, ఓకే. మీకు ఎప్పుడైనా మైండ్ డైవర్ట్ అయిందండి పబ్జి గేమ్ ఆడతాను? ఎప్పుడు కాలేదు. మీరు బయటకు వచ్చేటప్పుడు ఏమైనా వదిలేసుకుని వస్తారు? ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమన్నా ఫోన్ కానీ ఏమైనా వదిలేసి వస్తారా? ఇప్పుడు ఈ రోజు కూడా మర్చిపోయి వచ్చాను మీద మరి ఎందుకంటే నీ ప్యాంట్ వేసుకుని వచ్చాను. ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చానంటారు, మరి పెట్టుకొని వచ్చానంటారు. వెనకెళ్ళి తీసుకుని వచ్చానని చెప్తున్నాను. ఇంకా నేను మీరు డూప్లికేట్ అతికించుకున్నారు. ఇంకా వెనకాల పెట్టుకున్నాను అనలేదు, వెనకెళ్ళి తెచ్చుకున్నాను. నేను పక్కన పెట్టుకున్నా అని చెప్తున్నా. ఫోన్ అడిగాడు మీ బుర్రలో ఏదో ఉంటే నన్నేం చెప్పారు? బుర్రలో ఏదో ఉండి మేము ఒక ప్రశ్న అడిగితే ఇంకో సమాధానం చెప్తున్నారు. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తున్నాను. మీకే అసలు మీరు శారీ అన్న కట్టుకున్నారు కాదు, నాకు అసలు ఆడవాళ్ళం అయ్యండి మేమే ప్రశాంతంగా కూర్చున్నాం. మీరు అసలు ఇందా చూసావా ఇట్లా అంట, ఈ జాకెట్ అన్న తీసిదేంగు కూర్చో అస్తమానం మీరు అది ఇలా ఎలా సర్దే వరకు ఏం చేయాలి అర్థం కాదు. లేపేసావు అనుకోనా? కాదు, ఎడిటింగ్ లో అవి లేపితే ఈయన లేపాడు. అది ఎందుకో వీడియో తీసి పెడతా. నేను ఇది ఫస్ట్ టైం లాస్ట్ కనిపించేది ఇందులో. కనపడలే కాసేపు ఎండలు చేస్తాను. అందులో ఎలాంటి డౌట్ లేదు. హ్యాపీగా కనపడండి సరదాగా, దాంట్లో తప్పే కాలం నీది కూడా చూపి ఏమన్నా టాలెంట్ అండి నీదంటే ఇంక వేరేది కాదు, మీ టాలెంట్ కూడా కనిపిస్తుంది ప్రేక్షకులు. మీరు చూపిస్తే ఒకసారి మేము బేషుకి వెళ్ళిపోతాం కదా. ఏమైనా కెమెరా జూమ్ వేసుకో అక్కడ. చూపిస్తున్నాడు ఎందుకండి వాట్ ఈస్ దిస్ మాకు చూపిస్తే వెళ్ళిపోతాం కదా. సరే అయింది కాదు కానీ ఇప్పుడు ఇంకా మీరు లైఫ్ లో మీ ఇద్దరు కలిసి చేసే వెబ్ సిరీస్ గానే ఉన్నాయా? సందులో ఒంగులాటని మేము ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాం. మేము ఒంగున్నా రోజులు బాగున్నాయి, మేము ఒంగోలు రోజుల్లో వచ్చాం. సందులో ఒంగులాట అడిగావు కదా, దీనికి ఆన్సర్ డీటెయిల్ చెప్పమా? తమ్ముడే ఇదే సందులో ఒంగులాట. ఇప్పుడే మేము నాతో గెలవలేకపోతున్నాం, అప్పుడు ఏం గెలుస్తావు చెప్పు? అప్పుడు ఇంకా రాట్లే అయిపోతున్నాం. ఆల్రెడీ ఇప్పటికే రాడలేకపోయారు. జస్ట్ ఒక 3 years కి మరీ ఇంత దారుణంగా తయారైతే ఇంకా మిగిలిన ఇయర్స్ కి ఎట్లా తయారవుతారు అనేది నా డౌట్ ఉంది. చూద్దాం ఎట్లుంటాం. మేము కూడా నీకులా మాట్లాడుతుంటాం అంతే. సరేనా? ఇట్లా వాడతారా? మరి 3 సంవత్సరాల తర్వాత ఇంకో 3 సంవత్సరాల తర్వాత నేను ఇట్లా అంటాం. ఎక్కడికి వచ్చినా అప్పు పురుష అంటాం. నేనైతే పరిగెడతామే లగెత్తుద్ది. ఈ దారుణం నేను తట్టుకోలేకపోతున్నాను. వీళ్ళతో ఏదో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే వీళ్ళు మరీ నా మీద ఎక్కుతున్నారు. నా మీద ఎక్కకుండా నేను అడిగిన దానికి మాత్రమే మాట్లాడు, అంతకు మించి వేరే ఏం మాట్లాడు. దిస్ ఇస్ ఫైనల్ రిక్వెస్ట్. 2 కాయలు కాదే, 2 మొగ్గలు 1 కాయ. సరే అంటే ఇప్పుడు మీరు మొగ్గలు నువ్వు కాయ ఈ విధంగా డిసైడ్ అయ్యారా? డిసైడ్ అవ్వాలి కదా మరి. మేము చెప్పిన 3 మొగ్గలు నీయే. అది మొత్తం నీకే వేసింది. మాకు వేసుకోమే. మీరు వేసుకోవాలి మరి. మేము వేసేట వేసుకోకున్నట్టు సరే వేస్తాపా. వేసుకోండి. ఇంట్లో తిన్నదాన్ని నేను సుతురాల దాన్ని చిన్నలు రెడీ చేసేస్తాడు మీరు కాపలా కూర్చుంటుంది. నేను కూర్చుంటా, మళ్ళీ నేను వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది. అత్తను మింగిన కొత్త అందులో మీ ఇద్దరు ఉన్నారా?
అక్క చెల్లెల దగ్గర నుంచి అత్త కోడలు అయిపోయారు. మేము అక్క చెల్లెళ్ళు అవుతాం, అత్త కోడలు సవితులు కూడా అవుతాం, సవితులు కూడా అయిపోతాం. ఇద్దరికి ఒకటే మొగుడు ఉండే ఉంటది, ఇద్దరు జుట్లు పట్టుకొని పీక్కుంటాం, అన్ని రకాలు ఉంటాం. దాంట్లో అన్నిట్లో ఉంటావా? ఏదేమైతేనే అమ్మో ఈ 2 దెయ్యాలతో నేనైతే నా వల్ల కాదు. నెక్స్ట్ టైం ఇంకొకసారి ఇంటర్వ్యూ ప్లాన్ చేసి అప్పుడు చెప్తే ఇద్దరు పని. అప్పుడు దాకా అప్పుడు దాకా నమస్తే. బ్రో చిల్ బ్రో 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 చిల్ బ్రో బ్రో